పిల్లాడు కదా దడుచుకొని ఉంటాడు. అత్తయ్య మీరేంటి కాస్ట్యూమ్స్ ఏంటి? ప్యాంటు షర్ట్ నేను వేసుకుంటే తిట్టేవారు కదా, మరి ఇప్పుడు మీరు వేసుకొచ్చారేంటి అత్తయ్య? అమ్మా మిమ్మల్ని మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావురా? అంతా మా బ్యాడ్ టైం. ఇంట్లో చీరలు లేవు. చీరలు లేకపోవడం ఏంటి మేడం? శుక్రవారం వస్తే కొంటారు, వీకెండ్ వస్తే కొంటారు, పండగలు వస్తే కొంటారు. బీరువాల్ నిండా చీరలు ఉన్నాయి కదండి. ప్రస్తుతం బీరువాలే ఉన్నాయి, చీరలు లేవు. ప్యాంటు షర్టు కనపడితే ఆఖరికి ఇవి తగిలించుకుని వచ్చాం. సాంప్రదాయం అంటే మిమ్మల్ని చూడాలి, పద్ధతి అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు మిమ్మల్ని చూసి కొత్త సాంప్రదాయాలు నేర్చుకోవాలి. ఏది ఏమైనా ఈ డ్రెస్సుల్లో భలే ఉన్నారు వదినా, రికార్డింగ్ డాన్సులు చేసే వాళ్ళలాగా. ఎందుకు మా అమ్మ వాళ్ళని చూసి కామెంట్ చేస్తున్నారు? బాబు, మేము కామెంట్ చేయడం కాదు, నువ్వు ముందు బట్టల షాపుకు ఫోన్ చేసి కాస్త చీరలు తెప్పించు. మేము వీళ్ళని ఇలా చూడలేక చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళతోటి మనం చిట్టీలు వేయడం. అందరు శారీలో ఉంటే ఏం బాగుంటుంది? పార్టీలో ఐటమ్ గర్ల్స్ లా ఇలాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుంటుంది వదినా. ఐటమ్ గర్ల్స్ అంతేనంటావా? అంతే. లలితుదినా, ఈ కాస్ట్యూమ్స్ లో ఇలా ఉంటేనే కొంచెం కిక్కున్నట్టుంటుంది. ఏంటి లలిత వదినా, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? ఇంకా నువ్వు గెలవలేదు. ఏంటి ఈవిడ చూపు తేడాగా ఉంది? లాగండి గట్టిగా, ఇంకా లాగండి. అమ్మా కమాన్. ఏంటి సైగ చేస్తోంది? ఎప్పుడు నలుగురింటికొచ్చారంటే నా విక్ని టార్గెట్ చేసి నన్ను నవ్వుల పాలు చేయాలని చూస్తారు వీళ్ళు. ఎప్పుడు అదే అనుకుంటున్నారా? అమ్మా అత్త, నీ చెల్లెల్ని నా వెనుకాల నిలబెట్టి నన్ను టార్గెట్ చేస్తావా? ఉండు, నీ చెల్లెలతో నిన్ను టార్గెట్ చేస్తా.
హే, మనమే గెలిచామే. మనమే గెలిచాం. అక్క అటు చూడవే. లలిత, ఏంటి ఇది? నీ జుట్టు బానే ఉండేది కదా, ఎప్పుడు కత్తిరించుకున్నావు? కత్తిరించుకుందో మొదటి నుంచి ఇలాగే ఉందో విగ్గు పెట్టి మేనేజ్ చేసిందేమో అక్క. ఇంతటి జుట్టు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నోరు ముయ్యవే. నీకు నాకు పోలిక. నిన్నంటే అందరూ ఫస్ట్ నుంచి ఆ డిప్ప కటింగ్ తోనే చూశారు. నన్ను చిన్నప్పటి నుంచి ఇంత పొడవాటి జుట్టుతో చూశారు. నీ అమాయకత్వం గాని ఈ రోజుల్లో పొడవాటి జడలు ఎంతమందికి ఉన్నాయి? అవునత్తయ్య, 170 మందికి అన్ని కొత్తిమీర కట్లే అత్తయ్య. అవునక్క, కొందరు విగ్గు పెట్టుకుంటున్నారు, కొందరు సవరాలు పెట్టుకుంటున్నారు, కొందరు గట్టిగా మాట్లాడితే ఇది ఫ్యాషన్ అని దబాయిస్తున్నారు. ఇలా గదిలో కూర్చుని ఎవరు ఏడవట్లేదక్క. ఆపవే. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మీరందరూ ఎన్ని చెప్పినా నేను మాత్రం బయటకు రాను. ఎటు చూసినా నాకు వాళ్ళ నవ్వులే వినపడుతున్నాయి, వాళ్ళ వెకిలి చూపులే కనపడుతున్నాయి. కళ్ళు మూసుకుంటే ఏవి కనపడవు. భోంచేద్దాం రండత్తయ్య. భోజనం కాదే, అసలు ఈ రోజు నుంచి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అది అన్నాహారాలు మానేసి నా శేష జీవితాన్ని ఇదిగో ఈ గదిలో ఇలా గడిపేయాల్సిందే. నేను పండుటాకులా ఇలా రాలిపోవాల్సిందే. అత్తయ్య, అమ్మా, నీకేమైనా అయితే నేనేమైపోతాను? ఒరే, రుణానుబంధు రూపేణ పశుపతి సుతాలైచా. రే, మన బంధం ఇంతవరకే అనుకోరా. అమ్మా ప్లీజ్ అమ్మా, తలుపు తీయమ్మా. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య తలుపు తీ అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య తలుపు అబ్బా, తీ. ఆపండి. మీరు పిలిచే కొద్దీ అది లోపల కూర్చుని డైలాగుల మీద డైలాగులు కొడుతూనే ఉంటుంది. అంటే అమ్మని అలా వదిలేయమంటావా పిన్ని? ఒరేయ్, అది నీకమ్మ కాకముందే నాకక్క. ఎవరితోనైనా అదైనా మాట్లాడాలి, లేదా ఎవరైనా వచ్చి దాంతోనైనా మాట్లాడాలి. అసలు మాటలే లేకుండా 5 నిమిషాలు కూడా ఉండలేదు మీ అమ్మ. కాబట్టి కాసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత మాట్లాడితే తనే వచ్చి మాట్లాడుతుందిలే. నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకురా, నేను చెప్తున్నాను కదా. సరే రా. ఏంటి, ఎవరు మాట్లాడటం లేదు? వెళ్ళిపోయారా ఏంటి? మేడం, మధ్యలో వచ్చావంటే చంపేస్తా. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? వదిలేండి అత్తయ్య. ఏమే అత్తయ్య, నిన్న ఆ రోజు కామెంట్ చేశానని నా జడ కత్తిరిస్తావా? అత్తయ్య. నాకు ఆ రోజే డౌట్ వచ్చింది, ఈ పని చేసింది నువ్వే అయ్యుంటావని. కానీ ఇంత నీచమైన పని చేస్తావని అనుకోలేదు. అది కాదు అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఏంటే నువ్వు చెప్పేది? మేడం, క్రాంతి మేడం ఈ పని కావాలని చేయలేదు మేడం. హేయ్, మధ్యలోకి రావద్దని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. వచ్చావనుకో, ఇప్పుడు దీనికి పగిలింది, నీ చెంప కూడా పగులుద్ది. ఆ రోజు నా జడ కత్తిరించి ఇవాళ నా చీరలు దాచేసి అందరి ముందు అవమాన పాలు చేస్తావా? నువ్వు చేసిన పనికి చెంప దెబ్బ సరిపోదే.
అలాంటిది మీరే తనని దగ్గరుండి బయటికి పంపి ఆనందిస్తున్నారు. పంపించుకేం చేయాలి? అది చేసింది మంచి పనా? హ్మ్. తనేం తప్పు చేసింది అత్తయ్య? తప్పు కాదా? అక్క జడ కత్తిరించడం తప్పు కాదా? నీ జడ కత్తిరిస్తే నువ్వు ఊరుకుంటావా? అంతవరకు తెచ్చింది ఎవరత్తయ్య? మీరు కాదా? తన డ్రెస్ గురించి, తన హెయిర్ స్టైల్ గురించి 1కి 10 సార్లు కామెంట్ చేస్తూ ఇంటికొచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర తనను అవమానించేలా చూసింది తప్పు కాదా? అంటే ఏదో కామెంట్ చేస్తే జడ కత్తిరించేస్తుందా? రేపు ఇంకో 4 మాటలంటే పేక కత్తిరించినా కత్తిరించేస్తుంది కదా. క్రాంతి మీ అందరికీ ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో మీకు తెలీదా? దాని బోడీ రెస్పెక్ట్ లో ఏం అక్కర్లేదు. అయినా మేం దాన్ని పంపించడం ఏంటి? దాని మొగుడే దాన్ని పంపించేశాడు. బావకిష్టం ఉండి పొమ్మనలేదత్తయ్య. మీ మాట కాదనలేక, మీ ఏడుపులు చూడలేక పంపించేశాడు. క్రాంతి వెళ్లిపోయిందని మీరు ఆనందపడుతున్నారు కానీ నిజానికి బావ బాధపడుతున్నాడు. ఆ విషయం మీకు తెలీదు కానీ నాకు తెలుసు అత్తయ్య. నా మాట వినండి అత్తయ్య. కోడల్ని పుట్టింటికి పంపించడం మనకి పరువు కాదు. బావతో చెప్పి క్రాంతిని తీసుకురమ్మని చెప్పండి. అది జరగని పనే. చేసిన తప్పుకి పనిష్మెంట్ ఉంటేనే దానికి బుద్ధి వస్తుంది. అయినా దాన్నేం పర్మనెంట్ గా పొమ్మలేదు కదా, 10 రోజులే కదా. 10 రోజులు పనిష్మెంట్ అనుభవిస్తే దానికి బుద్ధి వస్తుంది. ఆ తర్వాత ఈ ఇంటికి వస్తుంది. అత్తయ్య అది కాదు. చూడు, ఇంక నువ్వు మాకు నీతులేం చెప్పక్కర్లేదు. నీ తర్వాత మేం పుట్టావా, మా తర్వాత నువ్వు పుట్టావా? ఏది మంచో ఏది చెడో తెలుసుకోకపోవడానికి. పోయి ఇక్కడి నుంచి. అక్క, ఏంటి పనిష్మెంట్ 10 రోజులే అంటున్నావు? 10 రోజుల తర్వాత క్రాంతి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుందా? ఎలా రాణిస్తానే? నేనా మాట అనకపోతే ఇది మరీ ఓవర్ యాక్షన్ చేసేస్తుందని 10 రోజులని ఒక మాట వేశాను. ఓ, ఈ 10 రోజుల్లో కళ్యాణ్కి దానికి గొడవలు పెట్టకుండా పోతానా? వాళ్ళ మధ్య మనస్పర్ధలు పెంచకుండా పోతానా? శాశ్వతంగా విడదీయకుండా పోతానా? అలా వాళ్ళిద్దరిని విడదీయకపోతే నేను కళ్యాణ్ కన్న తల్లినే కాదే. కళ్యాణ్ని క్రాంతిని శాశ్వతంగా విడదీస్తానన్నావు కదా. ఆహా, ఆ మాట వినడానికి చాలా హాయిగా ఉందక్క. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ నా కుటుంబాన్ని, బంధాల్ని వదులుకొని వెళ్ళలేదు. నేనిక్కడున్నా లేకపోయినా ఇది నా ఫ్యామిలీ. 24/7 వైఫైలా వీళ్ళకెప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటాను. వీళ్ళని టచ్ చేయాలని చూసిన వాళ్ళ తాట తీస్తూనే ఉంటాను. మేడం నమస్తే మేడం. ఈవిడిప్పుడే రావాలా? ఎక్కడికమ్మా సూట్ కేసుతో బయలుదేరా? మేడం గారి పుట్టింటికి. పుట్టింటికా? మీ అక్క పెళ్లి కూడా అయిపోయింది, ఇంకేం ఫంక్షన్ ఉందని వెళ్తున్నావు? ఫంక్షన్ కదండి, పండుగ. పండగ? ఏం పండగ? వరలక్ష్మి వ్రతమా, సంక్రాంత, ఉగాదా, అట్ల తెద్దా? అడుగుతున్నారుగా చెప్పండి. వీళ్ళు నీతో గొడవ పెట్టుకున్నారు కదా, నిన్ను పుట్టింటికి పంపిస్తున్నారు కదా? లేదు మేడం. చూడమ్మా,
పుట్టింటికి వెళ్లే ఆడపిల్ల కళ్ళల్లో వెలుగుంటుంది. కాని నీ కళ్ళల్లో అది కనిపించడం లేదు. నిజం చెప్పు. ఏంటండి చెప్పేది? కుటుంబం అన్న తర్వాత 100 ఉంటాయి. అన్నీ మీకు చెప్పాలా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావమ్మా? నేనెవరో తెలీదా నీకు? ఎందుకు తెలీదు? మా కళ్యాణ్కి ఆఫీసులో బాసు, మాకు కాదు. మీకు తెలిసింది అంతవరకే. నాలో ఇంకో యాంగిల్ ఉంది. నాకు ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను ఓల్డ్ వైఫ్స్ క్లబ్ కి ప్రెసిడెంట్ని. ఓల్డ్ వైఫ్ క్లబ్బా అంటే ఏంటి మేడం? అత్తల వల్ల భర్తల వల్ల బాధలు పడుతున్న ఆడవాళ్ళని ఆదుకొని వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని రోడ్డుకీడ్చి మాటలతో వినకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టి 4 తగిలించి జైల్లో చిప్పకూడు కూడా తినిపిస్తాం. ఆ. అది మా క్లబ్ స్పెషాలిటీ. అంటే మేడం పెద్ద పెద్ద గొడవలకేనా? చిన్న చిన్న మాట గొడవలు కూడా ఇంతేనా? కోడలు హర్ట్ అయిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. గొడవేంటి, పెద్ద గొడవేంటి, చిన్న గొడవేంటి, అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్. అంటే మీరిద్దరూ కలిసి క్రాంతిని హర్ట్ చేశారా? అర్థమైంది. ఒక్క నిమిషం ఉండండి. మేడం మేడం వద్దు మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. వాళ్ళు నన్నేం హర్ట్ చేయలేదు, నన్నేం అనలేదు. నాకే మా అమ్మని చూడాలనిపించి వెళ్తున్నాను. అవును మేడం, అవును. అబద్ధం. అరే ఎలా క్యాచ్ చేశారు మేడం? తప్పంతా మా అమ్మ వాళ్ళదే, వాళ్ళ డెసిషన్ అని మీ ఆయన అన్నాడు కదా. వాళ్ళేం అనలేదు, నేనే వెళ్తున్నాను అంటావేంటి? అంటే క్రాంతి పుట్టింటికి వెళ్తానంది మేడం. మా అమ్మ వాళ్ళేమో వద్దన్నారు మేడం. తరువాత వెళ్దు అన్నారు మేడం. ఆ విషయంలో వెళ్తా అని క్రాంతి పట్టుపట్టింది మేడం. వద్దు అని నేను పట్టుపట్టాను మేడం. ఇలా గొడవ జరిగింది. ఆవిడ అలా వెళ్తుంటే మీరు ఇలా వచ్చారు మేడం. నమ్మమంటావా? నమ్మండి మేడం, ఆయన చెప్పింది నిజమే. ఇప్పటికైనా నమ్ముతారా? మేమెంత మంచి వాళ్ళమో మమ్మల్ని మీరెంత అపార్థం చేసుకున్నారో. అయినా మేం తనని కోడల్లా కాదండి, కూతురు, సొంత కూతుర్లా చూసుకుంటాం. ఏమే? అవునక్క, అది కొత్తగా చెప్పాలా ఏంటి? మనకు ఆడపిల్లలు లేరు కాబట్టి తననే కదా మన కూతుర్లా చూసుకుంటుంది. గ్యాస్ మీరు రావటం వల్లే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం. లేదంటే మా అత్తల మూర్ఖత్వం, మా బావ చేతగానితనం వల్ల క్రాంతిని దూరం చేసేవాళ్ళు. సడన్ గా మీరు వచ్చినప్పుడే అనుకున్నాను మేడం, మిమ్మల్ని పూజాని పిలిపించుంటుందని. బిడ్డకి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లేది తల్లే. ఆ కష్టం తొలగిపోవాలని పాకులాడేది కూడా తల్లే. అలాంటి ఓ తల్లిని భగవంతుడు ఈ ఇంట్లో అక్క రూపంలో నాకిచ్చాడు. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమాభిమానాలు చూస్తుంటే నిజంగా ఒక తల్లి పిల్లలే అనిపిస్తుందమ్మా. తనకేమైనా కష్టం వస్తే ముందు నువ్వు నిలబడతావు, నీకేమైనా కష్టం వస్తే తను అండగా నిలబడుతుంది. ఒక చోట పుట్టాల్సిన మీ ఇద్దర్నీ పొరపాటున ఆ దేవుడు వేరువేరు చోట్ల పుట్టించాడనుకుంటా. వేరు చోట్ల పుట్టించిన చివరికి ఒక చోటే చేర్చి మంచి పనే చేశాడు మేడం. సమయానికి ఇంటికొచ్చి
నా వాళ్ళని బెదిరించి నా ప్రాబ్లం సాల్వ్ చేశారు. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు నాకు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదమ్మా, నాకొక హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటో చెప్పండి మేడం. ఇందాక చెప్పాను కదా, ఓల్డ్ వైఫ్స్ క్లబ్ ఉందని. ఆ క్లబ్లో ఒక మెంబర్కి కష్టం వచ్చింది క్రాంతి. ఆవిడకో 50 ఏళ్లుంటాయి, ఆవిడ భర్తకో 55 ఏళ్లుంటాయి. ఈ వయసులో ఈవిడ మీద మోహం పోయిందంట ఆ పెద్ద మనిషికి. మెయింటెనెన్స్ కి డబ్బులు పడేస్తాను, నువ్వెక్కడైనా చావు, నేను వేరే అమ్మాయితో ఉంటానని గొడవ పడుతున్నాడు. అదేంటి మేడం, ఆయనంత దారుణంగా మాట్లాడుతుంటే మీరంతా ఎందుకు ఊరుకున్నారు? క్లబ్లో ఉన్న స్త్రీ శక్తిని తీసుకెళ్లి అతనికి బుద్ధి చెప్పొచ్చు కదా. చెబుదామని అనుకున్నానమ్మా, కాని వాడు కంత్రి వెధవ. ఎప్పుడేం చేస్తాడో తెలీదు. మేమతని మీద గొడవకెళ్ళామనుకో, ఆ కోపంతో ఆవిడ ప్రాణాలు ఎక్కడ తీస్తాడో అని భయపడిపోతున్నాం. అందుకే ఆగుతున్నాం. కొంపలు కూల్చడానికి కాదు, నా కొంపని కూల్చి పారిపోయిన నా పిల్లాన్ని పట్టుకోవడానికి వచ్చాం. నేనెవరో తెలుసు కదా, పటాస్ సాంబయ్యని, కానిస్టేబుల్ భవానీ మొగుణ్ణి. గుర్తుపట్టలేదా? కట్టుకున్న మొగుడనే కనికరం కూడా లేకుండా ఇతన్ని చంపి పూడ్చిపెట్టింది. నేను ఇంకా తాగాల్సిన మందు నా కోసం భూమి మీద మిగిలిపోయింది కాబట్టే బతికిపోయాను. అప్పటినుంచి ఆ భవానీ తప్పించుకు తిరుగుతోంది. ఇప్పుడు కంటపడింది, పట్టుకుందామంటే తప్పించుకొని పారిపోయింది. ఇటేమైనా వచ్చిందా? లేదు, ఇటెవరు రాలేదు. కనబడితే నాకు ఇన్ఫార్మ్ చేయండి. దానికి కొంత అమౌంట్ ఇస్తానులే. తప్పకుండా. ఆ భవానీ నీకే కాదు, మాకు కూడా శత్రువే. వీళ్లతో కలుద్దాం అనుకుంటే వీళ్ళు కూడా రంగనాయకి మాటే నమ్ముతున్నారు. వీళ్ళని కలిస్తే వీళ్లే రంగనాయకి నన్ను అప్పగించేటట్టున్నారు. వీళ్ళని కాదు, పిల్లల్ని కలవాలి. పెద్దమ్మా పారిపోతుంది. చూశారు కదమ్మా ఎలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా వంకరగా సమాధానం చెప్తారు. వేరే అమ్మాయితో తిరుగుతున్నారమ్మా. అందుకే ఇదంతా. చెప్పుతో కొడతాను తప్పుడు మాటలు మాట్లాడావంటే. నావి తప్పుడు మాటలా? ఇదిగో వినండమ్మా, ఈ అమ్మాయితో మాట్లాడిన వాయిస్ మెసేజ్లు ఇవన్నీ ఆయన ఫోన్ నుంచి తీసుకున్నాను. వినండమ్మా, వినండి. హలో బంగారం, చెప్పు. ఏం చేస్తున్నావురా? అన్నం తిన్నావా? తిన్నాను. నైట్ నువ్వు నా కల్లోకొచ్చావు. ఏంటి, నీ కల్లోకి వచ్చానా? అవును. ఏం చేశాను? ఏదో చేసావులే. ఇంతకీ మీ బండది అరుస్తున్నట్టుంది. ఏంటి మా పండదా? అది అలాగే అరుస్తూ ఉంటుంది. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేస్తాను. నీతో బెంగళూరులో కొత్తగా కాపురం పెట్టేస్తాను. అవునా? ఒక ముద్దు ఇవ్వచ్చు కదా? ముద్దా? ఇవ్వా? విన్నారుగా, ఇప్పుడు మాట్లాడమనండి. ఏమే, నాకు తెలియకుండా నా ఫోన్లో రహస్యాలని బయట పెడతావా? నిన్ను చూడండి అంకుల్, మీ వయసుకి గౌరవం ఇచ్చి ఎంతో మంచిగా మాట్లాడుతున్నాను. లేకపోతే ఏం చేస్తావు? మా అందరికీ కావాల్సింది మీ ఇద్దరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండటం, గొడవలు పట్టం కాదు. ఆహా, అయితే అది జరగదులే. ఇంకేమైనా ఉంటే చెప్పు. అంకుల్,
మీరు పెద్ద కాంట్రాక్టర్ అంటున్నారు. ఈ వయసులో మీరు ఇలాంటి పని చేస్తే నలుగురికి తెలిస్తే సొసైటీలో మీ పేరేమవుతుంది? పాత పెళ్ళం వదిలేస్తే కొత్త కాంట్రాక్టులు రావని రాజ్యాంగంలో రాసుందా? అంటే సొసైటీ గురించి ఆలోచించరా? ఏందమ్మా సొసైటీ? నేను గోచి పెట్టుకుని తిరిగినప్పుడు ఒరే మన్మధరావు అన్నారు. అదే పంచి కట్టుకుని తిరుగుతుంటే మన్మధరావు గారు అంటున్నారు. అదే పాలిటిక్స్ లోకి జంప్ అయ్యాననుకో మన్మధరావు సార్ అంటారు. అది సొసైటీ. మీరు మంచి మాటకారని తెలుస్తుంది, కానీ మీతో మాటలనవసరం. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచన పక్కన పెట్టి ఈ ఆంటీతో హ్యాపీగా ఉంటానని చెప్పండి. చెప్పకపోతే చెప్తే ఒకలా ఉంటుంది, ఎదురు తిరిగితే ఇంకోలా ఉంటుంది. అంటే ఏంటి, కొడతారా? ఏదో చిన్నపిల్లవి ఆడపిల్లవని ఊరుకుంటున్నా. ఒళ్ళు తిమ్మిరిగా ఉన్నట్టుంది. మా నెల్లూరు దెబ్బేంటో చూపించనా? మీరేం భయపడకండి, మేమంతా ఉన్నా. ఆయన మిమ్మల్ని ఏం చేయలేరు. మేము ఉన్నాం కదా. ఎవరమ్మా మీరు? బాధపడకండి. ఒక నిస్సహాయరాలమ్మా. మీ బోర్డు చూసి లోపలికి వచ్చాను. మా క్లబ్ ప్రెసిడెంట్ గారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళి ఆవిడ్ని కలిసి మీ సమస్య ఏంటో ఆవిడికి చెప్పండి. తప్పకుండా మీకు సహాయం దొరుకుతుంది. అలాగేనమ్మా. ఏడవకండి. నేను తెలీదా? ఊరు మొత్తానికి పెద్ద పనికి మాలిందని నువ్వు తెలియకుండా ఎలా ఉంటావు? ఏయ్, ఏంటి వాయిస్ లేపుతున్నావు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మీకు ఇక్కడేం పని? మీతో పనుండి రాలా, పారిపోయిన నా పిల్లాన్ని వెతుక్కుంటూ వచ్చాం. అది ఇక్కడే దాక్కుంది. ఎక్కడున్న మర్యాదగా బయటికి రమ్మనండి. ఇక్కడికి ఎవరూ రాలేదు. రేయ్ ఎతగండ్రా. ఏయ్, కాళ్ళు చేతులు విరగొట్టుకోవాలనుకుంటే అడుగు ముందుకు వేయండి. చూడు, ఇక్కడ దాక్కుంది పత్తిత్తు కాదు. కట్టుకున్న మొగుణ్ణి చంపబోయి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఒక పెద్ద క్రిమినల్. అలాంటి దానికి ఆశ్రయిస్తే మీరు కూడా ప్రాబ్లంలో పడతారు. అవును, అది చంపబోయింది ఎవరినో కాదు, సొంత మొగున్నైనా నన్నే. క్రిమినల్స్ కి ఆశ్రయం ఇచ్చే అలవాటు మాకు లేదు. నిజంగా మీరు చెప్పిన ఆవిడ మా దగ్గరికి వస్తే ఆవిడ్ని మేమీ పోలీసులకు పట్టిస్తాం. బయలుదేరండి. పద పెద్దమ్మ. వెళ్ళకపోతే ఏం చేస్తావు? అది ఇక్కడ లేదని నువ్వు చెప్తే వెళ్ళిపోవాలా? చెక్ చేసుకునే వెళ్తాం. లేదని చెప్తుంది కదా, వస్తే పోలీసులకి అప్పు చెప్తానని చెప్తుంది కదా. పదండి వెళ్ళిపోదాం. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఆడపిల్లకి నువ్వు భయపడతావేమో, నేను భయపడ్ను. ఇక్కడ పటాస్ సాంబయ్య. నా మాట విని వెళ్ళిపో బాబాయ్. వెళ్ళను వెళ్ళను. చెప్పు, ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తావు?
ఆ, ఎడిపోయింది రేది. పెద్దమ్మ, ఇటువైపు వెళ్ళినట్టుంది. అయ్యో. రే, అలానే మేడం. ఎలాండ్రా? రే, ఎత్తకండి. ఎత్తకండి. అలా ఎత్తండి దాన్ని. వెతకండి, ఎక్కడుందో వెతకండి, ఫాస్ట్ గా వెళ్ళండి. ఏదిరా గిరి ఇది? ఎక్కడ తెచ్చింది? ఆ? పట్టేలు చూద్దాం, పంపదమ్మా. పద, పద, పదండి. పద. అమ్మయ్యా, నేను ఇదే వేషంలో ఉంటే ఈ రంగనాయకి నన్ను వదలదు. ఈ పరిస్థితుల్లో నాకు సాయం చేయగలిగేది పూజా తేజానే. ఆ పిల్లలిద్దరిని కలిసి ఒక్కసారి గుండెలకు హత్తుకోవాలనుంది. నా కష్టాన్ని వాళ్ళతో చెప్పుకోవాలనుంది. కానీ ఈ రంగనాయకి చెప్పిన మాటల ప్రకారం నేను తప్పు చేశానని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్లకు అన్ని నిజాలు చెప్పి నేనే తప్పు చేయలేదు అని వాళ్ళని నమ్మించిన తర్వాతే నేనెవరో వాళ్లకు తెలిసేలా చెయ్యాలి. అప్పటి వరకు నేను మారువేషంలో ఉండాలి. ఆ తర్వాతే నేనెవరో వాళ్ళకు చెప్తాను. నేనెవరో తెలుసు కదా, ఫటాస్ సాంబాయిని, కానిస్టేబుల్ భవానీ మొగుణ్ణి. గుర్తుపట్టలేదా? పెద్దమ్మా, పారిపోతుంది. కొంచెంలో తప్పింది కానీ లేదంటే ఆ భవానీ క్రాంతినో పూజనో చూసుంటే, గతం చెప్పేసుంటే మొత్తం మునిగిపోయేవాళ్ళమే. ఎన్నాళ్ళు అంటే కలవకుండా ఉన్నారు. మరి రేపేంటక్కా? ఆ క్రాంతి క్లబ్ పేరుతో రోజు బయటికి వెళ్తూనే ఉంటుంది. ఆపదలో ఉన్న ఆడవాళ్ల ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళని వెంటేసుకుని తిరుగుతూనే ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడైనా ఆ భవానీ క్రాంతిని చూస్తే, మాట్లాడితే? అదే నిజమేనే. అయితే క్రాంతిని క్లబ్బు కాదు కదా, అసలు ఇంట్లో నుంచి బయటికే కదలలేకుండా చేయాలి. నన్ను కన్న పాపానికి నా కన్ను తల్లి మాటలు పడాల్సి వస్తుందని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతానత్తయ్య. ఇదేంటిది? రెచ్చిపోయి ఒకటి ఇచ్చుకుంటుందనుకుంటే ఇలా చప్పగా మాట్లాడుతుంది. అయితే మేమేం పని చెప్పినా నీకు చిరాకు రాదా? మీ అమ్మ నాన్న నీకు కోపం రాదా? అయితే మళ్ళీ కాలు పిసుకునే. ఏంటి అలా చూస్తున్నావు? కోపం వచ్చిందా? అవును క్రాంతి, మమ్మల్ని ఏమైనా చేయాలనిపిస్తుందా? చేయాలనిపిస్తే చేసేయి. కొట్టాలనిపిస్తుందా? కొట్టాలనిపిస్తే కొట్టేయి. కమాన్ కమాన్, బీట్ మీ, కొట్టు కొట్టు. అత్తయ్య, కమాన్ కమాన్, బీట్ మీ, కొట్టు కొట్టు, కొట్టేయి, కొట్టవే, కొట్టేవి. ఏమైందమ్మా? ఏమే, ఇది లైవే కదా? ఏం లేదే, ఇందాక డ్రీమ్ లో కూడా వాడు సేమ్ డైలాగ్ చెప్తాను. లేదక్కా, ఇది లైవే. ఏమైందంటే ఏం చెప్పమంటావురా? నాకేమో కాళ్ళు లాగేస్తున్నాయి, దీనికేమో తల లాగేస్తుంది. కొంచెం పట్టవే అంటే మీ ఆవిడ కోప్పడుతుంది. గొప్పటం ఏంటండి? ఆల్రెడీ 6 గంటల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాను కదా. ఇంకా పావుగంట చెయ్యి, అంతే కదా? చెయ్యొచ్చు కదా. పావుగంట కాదండి, తెల్లారి వరకు సేవలు చేస్తా. కానీ రేపు ఎల్లుండో పుసుకున విలకేమైనా అయితే, వీళ్ళిద్దరు పోతే మేం పోవడం వింటే? అవునత్తయ్య, మీరు కాళ్ళు లాగుతున్నాయన్నారు, నరాలు గుంజేస్తున్నాయన్నారు. అది షుగర్ వల్లనో
లేక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్లనో మీకు తెలుసా నాకు తెలుసా? ఇప్పుడు నేను కాళ్ళు పట్టేస్తాను, బాగానే ఉంటుంది. తర్వాత మీరు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఏదో ఒక రోజు ఒక ప్రాబ్లమై హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ మిమ్మల్ని చెక్ చేసిన తర్వాత చదువుకున్న వాళ్ళయ్యండి ఇంత అశ్రద్ధ చేస్తారా అని కొంచెం గడ్డెట్టి మిమ్మల్ని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి కాళ్ళ నరాలన్నీ కుళ్ళిపోయాయి, మీ కాలు తీయకపోతే ప్రాణం పోతుంది అంటే మీ 2 కాళ్ళు తీసేశారనుకోండి, అప్పుడు మీ పొజిషన్ ఏంటి? కాబట్టి చెప్తున్నాను, సేవలు చేయించుకోవటం కాదు, ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. తెలుసుకోవడమే బెటర్. ఏమంటారండి? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అంటాను. నువ్వు మా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికే ఇంటికి వచ్చిన దేవత అంటాను. అమ్మా, రేపు నువ్వు పిన్ని రెడీగా ఉండండి. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ. ఏంటి ఇదేంటి మళ్ళీ వచ్చింది? ఇంకా ఏం చెప్తుందో అక్క. అతయ్య, ఇది మీ ఫోనే కదా? అవునే, ఇందాక నుంచి కనపడట్లేదు. ఎక్కడ పెట్టానా అనుకున్నాను, అక్కడ పెట్టి మర్చిపోయానా? ఫోన్ పెడితే పెట్టారు కానీ పాపం వీడియో రికార్డ్ ఆన్ చేయటం మర్చిపోయారు. చిన్నత్తయ్య కప్ప చెప్పారా ఈ పని? కావాలని నాతో గొడవపడి నన్ను రెచ్చగొట్టి ఆవేశంలో నాతో తప్పు చేయించి ఇది మా బాస్కి చూపించి నన్ను అన్పాపులర్ చేయాలని చూశారు కదా. ఆపదలో ఉన్న ఆడవాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తున్నాను అత్తయ్య. పేరు కోసమో గుర్తింపు కోసమో డబ్బు కోసమో కాదు. మీరు ఆ మాట అన్న మరుక్షణం అదే క్రాంతి మీ కాళ్ళ దగ్గర పడుంటుంది అత్తయ్య. మీరు అత్తలు కాదు, నాకు దేవతలు అని నెత్తి మీద పెట్టుకుని పూజించుకుంటుంది. మీరంటున్నారు కదా క్రాంతికి కోపం ఎక్కువ, పొగరెక్కువ అని. నిజానికి దానంత వెర్రి బాగుల్ది ఇంకొకటి ఉండదు అత్తయ్య. ఎవరైనా దాని పట్ల ఇంత ప్రేమ చూపిస్తే చాలు, వాళ్ళు అడక్కపోయినా సరే తన ప్రాణాల్ని పణంగా పెట్టి కాపలా కాసేస్తుంది. దయచేసి ఇక నుంచైనా క్రాంతిని అర్థం చేసుకోండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అత్తయ్య. అక్క, సడన్ గా ఇది ఇంత క్లాస్ తీసుకుందేంటే? వినేవాడుంటే మాటలు రానివాడు కూడా నీతులు చెప్తాడని. అయినా దీని మాటలు ఎవడు పట్టించుకుంటాడే? మన టార్గెట్ ఆ క్రాంతి బయటకెళ్లకుండా ఉండటం. కళ్యాణ్ని రెచ్చగొట్టి సాధిస్తానా, ఇంకేమైనా చేసి సాధిస్తానా తెలియదు కానీ క్రాంతిని మాత్రం పర్మనెంట్ గా బయటకెళ్లకుండా ఇరికిస్తా.
ఒరే తింగరేదవా, ఏంట్రా నువ్వు చేసిన పని? దాన్ని ఆపమన్నాను కదా. మీరు అడగమన్నట్లు అడిగాను కదమ్మా. కానీ నీ పెళ్ళం వెళ్ళలేదు కదా. ఆ డౌట్ మీకు ముందే చెప్పాను కదా. రే, ఇప్పుడు అది కేవలం క్లబ్ మెంబర్ అయినందుకే అలా రెచ్చిపోతుంది. రేపు ఆ క్లబ్కే ప్రెసిడెంట్ అయితే నీ మాట వింటుందా? మాకెటూ విలువివ్వట్లేదు. కనీసం భర్తగా నీ మాట కన్నా విలువిస్తుందా? నీ పెళ్ళాం ఇలా రోడ్డు మీద పడి అందరితో గొడవలు పెట్టుకొని రౌడీలా బిహేవ్ చేస్తుంటే బయట నలుగురు చూసి దాన్నేమనర్రా? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని ఆడంగి వెధవా అని నిన్నే అంటారు. నిన్ను చూసి నవ్వుతారు. అంతేనా? సరే అమ్మా, మీరింత క్లారిటీగా చెప్పిన తర్వాత నేనెందుకు అర్థం చేసుకోను? ఎటు వెళ్ళిపోయింది కదా, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేనేంటో చూపిస్తాను. నెల రోజుల టైం ఉంది కదా, ఇళ్ళెలా ఖాళీ చేస్తారండి? దీన్ని దౌర్జన్యం కాకుండా ఇంకేమంటారు? గడువుందా? ఏది? డాక్యుమెంట్స్ చూపించమనండమ్మా. చూపించండి మేడం. ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తే ఇతను కాల్ చేశాడమ్మా. చూడండి, వీళ్ళేంటో నాకు తెలుసు, నువ్వేంటో కూడా నాకు తెలుసు. అలాగే నేనేంటో కూడా నువ్వు ఆల్రెడీ చూసావుగా. ఇంకా ఈ గొడవ అవసరం అంటావా? చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఇంటి ఓనర్ అంటున్నారు. ఇలాంటి వెధవలతో గనక చేరితే మిమ్మల్ని కూడా వెధవ అంటారు. ఏంటి వాయిస్ లేస్తోంది? ఒక్క దెబ్బ కొడితే వీళ్ళంతా పడిపోతారు, లేదంటే పారిపోతారు. మరి తర్వాత ఏంటి పరిస్థితి? కొట్టేసుకుందామా? సరే, ముందు ఒక వీడియో కాల్ మాట్లాడు. ఆ తర్వాత ఫైటింగా కాంప్రమైజా నువ్వే డిసైడ్ చేద్దు గాని. డార్లింగ్, కోసి నా బంగారమా, ఎక్కడున్నావే? నిన్ను కట్టేశారేందే? కట్టేయడం కాదు, చంపేస్తామంటున్నారు. చంపేస్తారా? ఏంటమ్మా ఈ దౌర్జన్యం? ఒక ఆడపిల్లవు నువ్వు ఇలా చేయొచ్చా? మరి నువ్వు ఇక్కడ చేస్తున్న పనేంటి? ఎప్పుడైనా మనల్ని బట్టి అవతలి వాళ్ళు ఉంటారు. అయినా ఆ పిల్ల ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? ఏమైనా మ్యాచ్ అయిందా మీ ఇద్దరికి అసలు? నేను తనకు మ్యాచ్ అయినా లేదో తెలియదు కానీ తను మాత్రం నాకు సూపర్ మ్యాచ్. ఎందుకో అంటే గ్లామర్గా ఉంది కదా. ఓ, ఆ గ్లామర్ చూసేనా వెంటపడింది? అయితే ఆ గ్లామర్ లేకుండా తన ముక్కు చెవులు చెక్కిస్తాను, కాళ్ళు చేతులు తీయించేస్తాను. ఏంటి? నా బంగారం ముక్కు చెవులు తీసేస్తారా? కాళ్ళు చేతులు తీయించేస్తారా? అలా జరగకుండా ఉండాలంటే ఈ సామాన్లన్నీ లోపల పెట్టించి సైలెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపో. అలాగే. నా బంగారం కంటే నాకేది ఎక్కువ కాదు. ఒరే ఎదవలారా, తీసిన సామాను ఎక్కడ పెట్టేయండి రా. లేవరా, త్వరగా పెట్టు. అన్నా అన్ని సర్దేశామన్నా. అంతా సర్దేశారంట. మరి నా బంగారాన్ని వదిలేమని చెప్తాను. పో. ఆగు. ఇక్కడున్న అందరికీ క్షమాపణలు చెప్పేసి వెళ్ళు. ఇదిగోండి, హోల్సేల్ గా అందరికీ ఒకేసారి క్షమాపణ.
నన్ను క్షమించండి అమ్మా. ఆయన ఏదో డబ్బులు ఎక్కువ ఇచ్చి గొడవ జరగకుండా చూసుకుంటాననేసరికి. వీళ్ళకి అన్యాయం చేయాలనుకున్నారు. సూపర్ సార్ మీరు. లేదమ్మా, ఇప్పుడు చెప్తున్నాను. వీళ్ళెంతకాలం ఉండాలనుకుంటే అంతకాలానికి అగ్రిమెంట్ ఇప్పుడే రాసిస్తాను. అలాగని డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాం. పూజ, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. వద్దు పూజ. మేడం. అవును క్రాంతి, ఇతని దురాశ చూసిన తర్వాత, ఇక్కడింత గొడవ జరిగిన తర్వాత నాకే ఇక్కడెందుకో ఉండాలనిపించట్లేదు. మరి మీరంతా ఎక్కడుంటారు? ఎక్కడో ఎందుకు, మన ఇల్లుంది కదా క్రాంతి. మీ ఇల్లా? అవును మేడం, మా ఇల్లు చాలా పెద్దది. మన క్లబ్ యాక్టివిటీస్ అన్ని అక్కడి నుంచి జరిపించుకోవచ్చు. ఇక మీరేం ఆలోచించకండి. ఇది ఇల్యూషన్ కాబట్టి అరుస్తున్నారు. నిజంగా సీన్ వస్తే అరవడానికి మీ నోర్లుండవు. కర్పూరం, ప్లీజ్ కర్పూరం, అవన్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని గండం నుంచి కాపాడు. కాపాడతాను, కానీ మీరొక పని చేయాలి. ఏంటి, మా ఆస్తి మీకు రాసివ్వాలా? అబ్బో, ఆస్తి ఆస్తి ఏమన్నా మీ పేరు మీద ఉందా రాసివ్వడానికి? సరే, మేమేం చేయాలో చెప్పండి. ఆ భవానీ నాకు కావాలి. తను ఏదోలా నిజం చెప్పడానికి క్రాంతి పూజల దగ్గరికి చేరుతుంది. దాన్ని కనిపెట్టి కొంచెం నాకు హింట్ ఇచ్చారంటే భవానీని తప్పిస్తాను, మిమ్మల్ని గండం నుంచి బయటపడేస్తాను. ఏమంటారు? మా ప్రాణాలు కాపాడతానంటే చేయికి చస్తావా? అలాగే చేస్తాం. భవానీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నీకు హింట్ ఇస్తాం. వచ్చిన వాళ్ళందరి మీద ఇది ఫైటింగ్ చేస్తే తర్వాత వాళ్ళొచ్చి మమ్మల్ని చంపడానికా? ముందా బోర్డు తీ. అత్తయ్య, నా మాట వినండి. తీస్తావా తీయవా? అది కాదత్తయ్య, నా మాట వినండి. తీయవే. ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య. మీ సభలు సమావేశాలు ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఇక్కడ మాత్రం కుదరదు. ఇక్కడే జరుగుతాయి అత్తయ్య. ఏంటి? అవును, వాళ్ళు నేను పిలిస్తేనే ఇక్కడికి వచ్చారు. క్లబ్ పెట్టుకోవడానికి వేరే బిల్డింగ్ దొరికే వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఆ బోర్డు తీసి అక్కడ పెట్టండి అత్తయ్య. పెట్టకపోతే నేను ఈ ఇంటి ఓనర్ గా మాట్లాడాల్సి వస్తుంది. పూజ, అమ్మో అమ్మో, ఎంత మాట అన్నవే! ఈ ఇంటి ఓనర్ గా మాట్లాడతావా? అంటే
అదే అంత బాగా ఎలా చేస్తుందా అని చూస్తున్నాం మేం కూడా. ఇది పూజ ఫోన్ కదా, ఈ పిచ్చిది వెజిటేరియన్ కదా, నాన్ వెజ్ వీడియో చూస్తుందేంటి? పొట్ట తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఒకదానికొకటి దూరంగా చాపాలి. చేతుల్ని పైకి కిందకి ఆడించాలి. చేతులా? ఓ, రెక్కలయ్యుంటాయి. ఏం చేస్తున్నావే? చెప్పినట్టే చేస్తున్నా. ఎవరు చెప్పినట్టు? అదే చికెన్ ఫ్రై చేస్తున్నా అత్తయ్య. అవుతుంది కదా, అలా తొందరపడకండి. ఇదేంటి ఇలా చేస్తుంది? కొంపదీసి వీడియో గాని మారిపోయిందా? బావా, ఏం చేస్తున్నావు? వీడియో చూసి వర్కౌట్ చేస్తున్నా. నీ మొహం. ముందు నువ్వు లోపలికెళ్ళు. నాకు ఫోన్ ఉందిలే. వెళ్ళు. గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ. రెడీ అయిందా? రేయ్ మేడం, లోపలికెళ్ళి ఆ భవానీని చూసి కన్ఫర్మ్ చేసుకొని దాన్నెత్తుకుపోవాలి. అలాగే మేడం. ఆ తేజ పూజలు అడ్డుపడితే వాళ్ళని చంపైనా సరే సంతకం తీసుకొని వెళ్ళిపోవాలి. అలాగే మేడం. పదండి. మా కళ్ళు కప్పి ఇక్కడ ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావే. భవానీ, అమ్మా భవానీ. భవానీ హాయ్. ఆ? మ్మ్. ఏయ్, అరవకు. అరిచావంటే చస్తావు. నన్నేం చేయదు, నన్నేం చేయదు. నిన్ను మేమేమి చెయ్యము. అరే గిరి,
ఆ డాక్యుమెంట్స్ తీరా. ఓకే పెద్దమ్మా. ఈ డాక్యుమెంట్స్ ఏంటి? నీ ఆటోగ్రాఫ్ కోసం తెచ్చానులే, పెట్టు. నీకున్న ఇల్లు, పొలము, పుట్ర అన్నీ మీ ఆయన పేరు మీద రాస్తున్నట్టు డాక్యుమెంట్స్. ఒక్క సంతకం పెట్టావనుకో మా దారిని మేం పోతాం. కానీ రంగనాయకి నీకు దండం పెడతాను. నాకున్న ఒక్కగానొక్క బిడ్డ, వాణ్ణి కూడా ఎక్కడో ఉంచి అనాథలా పెంచుకుంటున్నాను. నా ఆస్తి వాడికే దక్కాలి. ఒరే ఆగరా, ఆగు. భవానీ వాడు అసలే పిచ్చోడు, ఆవేశంలో చంపేస్తాడు. ఇప్పుడు నువ్వు అన్నావే నా కొడుకు ఎక్కడో అనాథలా పెరుగుతున్నాడని, నువ్వు చచ్చావే అనుకో నిజంగానే వాడు అనాథ అయిపోతాడు. అదే నువ్వు బతుకున్నావే అనుకో కష్టపడి సంపాదించి వాడికి ఎంతో కొంత పోగేసుకోవచ్చు. ఇంగో నా మాట విను, సంతకం పెట్టమ్మా, పెట్టమ్మా, పెట్టు 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 పెట్టు. బా పెట్టు భవానీ, పెట్టు. పెట్టేస్తుంది పెద్దమ్మా, పెట్టేస్తుంది. ఏంటక్క పూజనే చూస్తుంది ఆవిడ? అక్క, ఈవిడ ఖచ్చితంగా భవానీలా అనిపిస్తుంది. అదే నాకు కూడా అనుమానంగా ఉంది, కానీ గొంతు మ్యాచ్ అవుతుంది. మనమేమో ఫేస్ చూడలేదు కదా. అవునక్క, 24 గంటలు మొహం కనబడకుండా ఆ పైట కొంగుతో ముసుగేసుకుంటుంది. మనం ఎటు లేడీసే కాబట్టి టక్కున వెళ్ళి ఆ మొహం మీద ముసుగు లాగేస్తే? అలా మొహం కనబడకుండా ఉండడం మా ఆచారం అని గొడవ చేస్తుంది. దాంతో పూజ వచ్చి వాళ్ళ ఆచారాల్ని గౌరవించాలని మనల్నే తిడుతుంది. అయితే ఒక పని చేద్దామే, మనం డైరెక్ట్ గా ముసుగు తీయకుండా ఆ ముసుగు ఊడిపోయేలా చేద్దాం. ఎలా? తెలుసుంటే ఆవిడ ఫేస్ మీరు చూడకపోయినా మీ ఫేస్ ఆవిడ చూసుంటుంది కదా, అప్పుడు ఆవిడ మిమ్మల్ని పలకరించేది కదా. కరెక్టే కదా, నీకున్న తెలివితేటలు మాకు లేకపోయాయి. ఏవండి, మా అత్తయ్య వాళ్ళు ఏదో తెలియక పొరపాటు చేశారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా? ఇక నుంచి వాళ్ళని నాకి ఫేస్ చూసే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పు చాలు. చెప్పింది మీరు మళ్ళీ ఆవిడ ఫేస్ చూడాలని ప్రయత్నిస్తే
తోలు తీస్తావు. కాదు, గరుడ పురాణం తీస్తా. అయ్యో, అపచారం జరిగిపోయింది. అక్క, తను ఖచ్చితంగా భవానీయే. కర్పూరానికి ఫోన్ చేసి చెప్పేసే. కన్ఫర్మేషన్ లేకుండా తొందరపడటం మంచిది కాదే. ఇప్పుడు తప్పించుకుంది కానీ రోజు తప్పించుకోలేదు కదా. ఏదో ఒక మూమెంట్ లో దాని ఫేస్ ని మనం ఫోటో తీసి అప్పుడు కర్పూరానికి పంపిద్దాం. బట్టే అది ముందు వెనక చూసుకోకుండా మొగరాయిల్లా ఫైటింగులు చేస్తుంది. మీరు క్యాష్ ఇంట్లో పెట్టక్కర్లేదు, ఆ క్రాంతి కాపాడక్కర్లేదు. వెళ్ళండి. అత్తయ్య, ఎందుకు అనవసరంగా భయపడతారు? బయట ఎక్కడన్నా క్యాష్ పెట్టే అవకాశం ఉంటే క్యాష్ ఇంటి వరకు తీసుకురారు కదా. అంటే ఆ డబ్బు పైన మాకేం సంబంధం లేదు, పర్వాలేదు, ఎవ్వరిని అడగవని ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వమనండి. అంటే డబ్బులు పోతాయని మీకు ముందుగానే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఏంటే, మేం దొంగలం అంటున్నావా? ఆ డబ్బు మేం కొట్టేస్తామంటున్నావా? చూసావరా కళ్యాణ్, మమ్మల్ని ఎంత మాట అందో. దొంగల ముఠా అంటుందిరా. మా అమ్మ వాళ్ళని అంత మాట అంటావా? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అమ్మల్ని దొంగలంటావా? నిన్ను అయ్యో క్రాంతి, కళ్యాణ్, రే కళ్యాణ్, ఏమైందిరా అంతలా అరిచావ్? డబ్బులు తీసుకొని ఇంటి లోపల పెట్టు. అదేంట్రా, ఇప్పటి వరకు వద్దన్నావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? కొన్ని కళలు మనుషుల్లో ఎలాంటి మార్పునైనా తీసుకొస్తాయమ్మా. ఓహో, అయినా మీతో నాకెందుకు గొడవ? మేడం, అది లేవండి. రేయ్, మీకు డబ్బులిచ్చింది వాళ్ళు నీతులు చెప్తే వినడానికి కాదు, నాకు సపోర్టుగా ఉండడానికి. వాళ్ళని తన్ని తరిమేయండి. మేడం, మీరు పక్కన కూర్చోండి మేడం. ఇక్కడ ఎవ్వరికి మాటలతో చెప్తే అర్థం కావట్లేదు. రండ్రా కొట్టుకుందాం. ఏయ్, మావాడినే ఎరా, ఈ వయసులో నీకు పడిచమ్మాయి కావాల్సి వచ్చిందా? నీలాగే మీ ఆవిడ కూడా ఆలోచిస్తే నీ బతికేమైపోతుంది, నీ పరువు ఏమైపోతుంది? విడాకులు కావాలా నీకు? త్వరగా రండి. రండి. నేనే పిలిచాను క్రాంతి. ఏమైంది మేడం? నేను చెప్తాను. ఏం జరిగిందో చెప్పండి మేడం. ఇతన్ని చూసారుగా, దగ్గర దగ్గర 50 ఏళ్లుంటాయి. ఈ మన్మధుడికి తన భార్య నచ్చట్లేదంట. ఈవిడికి వయసు అయిపోయిందంట. యంగ్ లేడీని పెళ్లి చేసుకుందామని తయారవుతున్నాడు. విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమని ఈవిడ్ని చితకబాది హింసిస్తున్నాడు. చూడండి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కాళ్ళు చేతులు విరక్కొట్టి లోపలేయాలి మేడం. ఇదిగో వీళ్ళని షూట్ చేయండి. ఈరోజు ప్రతి ఛానల్లో ఈ న్యూస్ రావాలి.
ప్రతి వాళ్ళు ఇతని మొహం మీద ఉమ్మేయాలి. సమాజంలో తిరగనివ్వకూడదు. వద్దు వద్దు, పొరపాటు అయిపోయింది. ఇలాంటి పని ఇంకెప్పుడు చేయను. ప్లీజ్, మీరు చెప్పినట్టే వింటాను. నా భార్యతోనే ఉంటాను. ప్రామిస్. అల్లుడు, ఆ పూజ, క్రాంతి, భవానీలుంటున్న ఇల్లు ఇదే. అమ్మా, ప్లేస్ మారినా రిచ్నెస్ ఏమీ మారలా. హె, పెద్ద కొంపే. సూర్యకాంతం చచ్చిన తర్వాత మందంతా ఇక్కడే చేరారన్నమాట. చూడలుడు, లోపలికెళ్ళి ఆ భవానీని బయటికి లాక్కురా. అసలు భవానీ ఇక్కడ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోకుండా లోపలికి వెళ్ళమంటావేంటి పెద్దమ్మా? బావ లోపలికెళ్ళి ఎవరిని లాక్కొస్తాడో ఏంటో. రే, ఎవరినో ఎందుకు లాక్కొస్తాన్రా? మా అక్కని నేను గుర్తుపట్టలేనా? మా అక్కని జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తా చూడు. వచ్చే డబ్బుల్లో సగం నేనే నొక్కేస్తా. గిరి, ఈ లోపు నువ్వు కార్ రివర్స్ చేసి పెట్టుకో. అలాగే పెద్దమ్మా. దిక్కుమాలిన సంతం తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టి అది మాత్రం బయట తిరుగుతుంది. ఏమన్నా అందావా అంటే పూజతో పళ్ళైపోతున్నావు కదా. మరే, ఇటు పూజని ఏమనలేకపోతున్నాం, అటు క్రాంతిని ఏమనలేకపోతున్నాం. అందుకే కదా నోరు మూసుకుని ఉన్నాం. అబ్బా అక్క, ఇక్కడుంటే చెవులు చిల్లులు పడిపోయేలా ఉన్నాయి. పదండి అక్క, అటు వెళ్దాము. బాబ్జీ, హలో లల్లీ బ్యాచ్, కైసా హై? బాగున్నారా? అత్తయ్య, ఇతను మీకు తెలుసా? ఏయ్, అదిప్పుడు అనవసరమైన క్వశ్చన్ గాని మీ ఇంట్లో ఉన్న భవానీ నాకు అప్పగించు. భవానీనా? భవానీ అని మా ఇంట్లో ఎవ్వరూ లేరు. మర్యాదగా బయటకెళ్ళు. భవానీ ఇక్కడే ఉందని నాకు తెలుసు. దాన్ని నాకు అప్పచెప్తే తీసుకెళ్ళిపోతా, లేదంటే ఈ ఇంట్లో వెతికి పట్టుకుని మరీ దాన్ని లాక్కెళ్ళిపోతా. ఏయ్, నేనెవరో తెలుసా? లాయర్ని. ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తున్నావని కేసు పెట్టి లోపల ఇస్తా. ఏది ఏంచు? ఏపించు. బాబ్జీ, అది చిన్నపిల్ల, దానికేం తెలీదు. నువ్వు అనుకున్నట్టు భవానీ ఇక్కడ లేదు. నీ మాట ఎవరు నమ్మేదే? తప్పుకో. అయ్యో అక్క, అయ్యో అక్క. ఏయ్, మా అత్తయ్య మీద చేయి చేసుకుంటావా? నిన్ను ఇలాంటి శుతిమెత్తమైన చేత్తో పువ్వులు కొయ్యాలి, లేదా
ముద్దు పెట్టించుకోవాలి. అయ్యో అయ్యో అయ్యో, ఒకటా రెండా, ₹1,00,00,000 ఇలా వచ్చి అలా తన్నుకుపోయాడు. అసలు ఎవరెత్తయ్య వాడు? రాక్షసుల్లా ఉన్నాడు. రాక్షసుళ్ళ కదే, వాడు నిజంగానే రాక్షసుడు. కాకపోతే మనిషి పుట్టాడు అంతే. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను, అంత డబ్బు మన ఇంట్లో పెట్టొద్దు అని. నా మాట విన్నారా? శాంతి, పూజ, ఏమైంది పూజ? ఈ దెబ్బలేంటి? చాచి పెట్టి కొడితే వేలు ముద్రలు పడ్డాయి. కొట్టారా? ఎవరు? దాన్ని కొట్టడం మమ్మల్ని నెట్టడం కాదే, ₹1,00,00,000 కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఏంటి, మేము డొనేషన్ గా కలెక్ట్ చేసిన ₹1,00,00,000 పోయాయా? పోయాయి. అంతా నేను చూసుకుంటానని ఈవిడ, క్రాంతి ఉండగా పైవేంటని మీరు ఓ ఎగేసుకుని డబ్బులు తెచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఎవరు కాపాడారు, ఎవరు చూసుకున్నారు? ఎవరు